కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు మర్యాద లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ఎవరిని దేకడం లేదు, ఎవరిని కూడా అసలు ఏ స్కామ్ చేయనియడం లేదు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ ఇటు టీడీపీ పార్టీని లేవదీస్తున్నాడుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళందరూ అసంతృప్తికి లోనయ్యి కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి మీద. ఈ విషయంలో చూసుకుంటే బట్టి విక్రమార్కి మొత్తానికి పాతాళానికి తొక్కినట్టుగా రేవంత్ రెడ్డి గారు తన వ్యవహారాన్ని చూపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని అనవసరంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టామనుకుంటూ అధిష్టానం నుంచి మల్లికార్జున ఖార్గే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని కాపాడుతున్నావు లేకుంటే బొంద పెడుతున్నావు అనుకుంటూ పలుమార్లు ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఈ కాంగ్రెస్ మరి కొందరు సీనియర్ నాయకులు అందరూ ఏకమయ్యి ఎడుబోయిరు మిత్రులారా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఒకసారి ఆ వ్యవహారాలు చూసుకోండి. హైకమాండ్ వద్దకు చేరిన మంత్రుల వర్సెస్ ముఖ్యమంత్రి పంచాయతీ. కాంగ్రెస్ పార్టీలో ఆగని నేతల అంతర్గత కలహాలు. బట్టి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన 12 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి వెళ్ళిన రేవంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకుంటున్న రేవంత్ అండ్ కో టీం. అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారో తెలుసా? సీనియర్ నాయకులందరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంచాడు. ఎవరైనా తనను కాదని ఎవరైనా అధిష్టానానికి ఫోన్ చేసాడు కానీ లేకుంటే వాళ్ళకి తెలియకుండా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి అంతర్గత యుద్ధం లాంటి అంతర్గత పార్టీ కార్యక్రమాలు చేసే లాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ బయట పెట్టాలని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని పెట్టి వెళ్ళారన్నమాట. వీళ్ళందరూ కలిసి పెట్టి వెళ్తే ఏం జరిగింది వీటిలారా అంటే ఇక పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క రచ్చ బజార్లో పడ్డది. రాజకీయం రచ్చ కాస్త బజార్లో పడ్డది. రోడ్ల మీద కొట్టుకునే వ్యవహారం అయిపోయింది వీళ్ళది మొత్తం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లాగైనా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలే, ఒక బట్టి విక్రమార్కైనా ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే కార్యక్రమాలు చేయాలన్నట్టుగా వీళ్ళందరూ కలిసి ఒక 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఒక 4-5 ప్రధాన ఎమ్మెల్యేలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఇది చెప్పడం జరిగింది. ఈ మధ్యలో కూడా బట్టి గారు బాగా ఇబ్బందులు గురవుతూ ఈ నైని కోల్ బ్లాక్ గురించి కానీ లేకుంటే తనను ఏది కూడా చేయనియడం లేదు కానీ అన్నిటి విషయం పైన ఆయన బాగా హట్ అయింది. పాపం ఆయన దగ్గర అందరు లాక్కున్నారు, లేక ఒక స్కామ్ పాల్పడితే అందరు కలిసి లాక్కున్నారు. ఆ బాధలో ఆయన కేంద్రాన్ని తన గోడుని విలపించుకున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి గారిని తీసేయబోతున్నారా లేకుంటే కొత్త కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారా? మరి రేవంత్ రెడ్డి ఒక దింపేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తాడా లేకుంటే వార్డు మెంబర్ పదవికి వెళ్తాడా లేకుంటే ఊకుకరాల బిడ్డ జెడ్పీటీసీ కనుకుంటే జెడ్పీటీసీ పార్టీ ఎత్తుడా అనేది ఇది కొంచెం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ లొల్లు ఎందుకు వస్తూ ఉందంటే ఏం లేదు. వీళ్ళ లొల్లు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పరిపాలన పక్కన వదిలేసి కోట్ల రూపాయలు తెలంగాణ ఆదాయం కావచ్చు, తీసుకొస్తున్న అప్పు కావచ్చు, లేకుంటే సమ్మక్క సారక మీద కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకుంటే మూసీ పేరుతో డెవలప్మెంట్ పేరుతో ఆ డబ్బులు కావచ్చు, ఎన్ని డబ్బులు వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పంచుకునే కాడ కొట్లాడవుతుంది. సీనియర్ మంత్రి నాకు కొంచెం రావాలని వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. అది తెలియకుండా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించేది నాకు ఎక్కువ కావాలనుకుంటూ ఈ విధంగా కొట్లాడే విషయం పైన తారాస్థాయికి చేయిపోయింది. ఇది నేను కట్టుకథ అల్లుతలేను. కొండా సురేఖ అదేవిధంగా కొండా సురేఖ ఓఎస్డీ కావచ్చు, రేవంత్ రెడ్డి యొక్క బినామీ కావచ్చు, గన్నులు పెట్టుకుని మరి బెదిరించుకునే విషయాలు అది రాష్ట్రం అంతా చూస్తుంటే అందరికీ డప్పు కొట్టి చాటింపేసినట్టుగా చేసిరా లేదా? అదే తీరుగా ప్రభుత్వం వ్యవహరించుకుంటుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కాబోతుందో మరి కొన్ని రోజుల్లో తేలనుంది.